ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వృషభ రాశి వారు ప్రపంచం మొత్తంలో పిచ్చి, పైత్యం, తలతిక్క రాశులలో మొట్టమొదటిది వృషభ రాశి. ఏ విధానాన్ని అనుసరిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుందో ఆ విషయాన్ని పక్కన పెట్టి, సంబంధం లేని వాటిల్లో అక్కర్లేని దాంట్లో వేళ్ళు పెట్టి జీవితాన్ని అనర్థం చేసుకోవడంలో సిద్ధహస్తులు ఎవరైనా ఉన్నారు అంటే వృషభ రాశి వారు. ఇందులో వృషభ రాశిలో ఉండేటువంటి పురుషులు చాలా అమాయకంగా ఉంటారు అని తప్పితే చాలా మాయగాళ్ళు. అంటే వేరే అనుకోకండి, వాళ్ళ పరిస్థితి ప్రభావాలు. అందులో వృషభ రాశిలో స్త్రీలు సామాన్యులైతే కాదు. గత కొంత సంవత్సరాలుగా కొంతకాలంగా ఏది ముట్టుకున్న మసే. ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ధోరణి, పద్ధతులు, విధానాలు మార్చుకునే పరిస్థితి లేకపోతే, చెబితే వినకపోతే చెడితే చూడమని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ ప్రభావం వృషభరాశి అనేటువంటి దాంట్లో కృత్తిక త్రయపాదం, రోహిణి, మృగశిరార్థం అనేటువంటిది వస్తుంది. ఈ నక్షత్రాల వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమవుతుందిలే అనుకుంటే పాతాళంలో పడిపోతారు. వాళ్ళు నిలబడడానికి ఇప్పట్లో అవకాశం లేదు. మతిం ధర్మేం గతిం శుభాం అంటే మన పెద్దవాళ్ళు మనం ఏది తలుస్తే మనకు అదే జరుగుతుంది అంటారు చూసారా, అదే జరుగుతుంది. ఏదైతే తలుస్తామంటే ఒక మనిషికి ఏదైతే జరగాలి, ఒక మనిషిని మనం ఎలా అయితే ఏడిపిస్తున్నామో, ఒక మనిషిని ఎలా అయితే మనం ఇచ్చేయగలుగుతున్నామో, ఒక మనిషి మీద రకరకాలుగా వ్యవధానం మనం ఏదైతే చేసి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నామో అదంతా మనకే జరిగి మనమే అనుభవిస్తున్నాం. స్వయంకృతాపరాధము అని అంటారు. వారి యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే ప్రజెంట్ అయితే మాత్రం వచ్చే రోజులు మాత్రం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అనేటువంటిదే ఉంది. ఏ కారణం చేత కూడా సొంత నిర్ణయాల్ని ఏకీకృతంగా స్థిరంగా తీసుకోలేకపోతున్నారు. స్వతహాగా ఇది స్థిర రాశి. స్థిర రాశి అయినప్పటికీ కూడా ద్విస్వభావంగా తీసుకునేటువంటి ఆలోచనల వలన అనర్థాలు అనేటువంటిది అపరిమితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఈ వృషభ రాశి వారు అన్ని విధాల జాగ్రత్త తీసుకొని ఎంత తగ్గి ఉంటే అంత జీవితం బాగుంటుంది. స్వయంకృతంగా నాకు తెలుసు, నేను, నాది అనేటువంటి ఒక విధానంతో ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్న ప్రతిదీ కూడా రివర్స్లోనే తగులుతుంది. గత సంవత్సరం 2 సంవత్సరాలుగా చాలా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికైనప్పటికీ కూడా మేలుకొని చంద్రుణ్ణి అలాగే దక్షిణామూర్తి స్వామి వారిని మీరు ఎంతగా అయితే ఆరాధిస్తారో అంతగా మీ జీవితం ఒడ్డున పడడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి జాతకాన్ని పునఃపరిశీలన అనేటువంటి విధానంలో చూపించుకొని చంద్రుణ్ణి, దక్షిణామూర్తి స్వామి వారిని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉన్నట్లయితే జీవితం అనేటువంటిది నిలకడగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.